నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో రుషికొండ భవనాలు ప్రారంభించిన మంత్రి రోజా, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు. రాజేష్ మహాసేనకు తక్షణమే టీడీపీ సీటు రద్దు చేయాలి, విశాఖ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక డిమాండ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, అఖిలపక్ష సంఘాల నాయకులు ఐక్య తీర్మానం, పలు పార్టీ నేతల డిమాండ్. కేజీహెచ్ లో స్ట్రోక్ యూనిట్ ప్రారంభం, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా సూపరింటెండెంట్ అశోక్ కుమార్. పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గురువారం విశాఖలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన రుషికొండ భవనాలను వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర సమక్షంలో ఆయా భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ పవన్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, రెండు పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీ బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారన్నారు. తనను ప్రశ్నించొద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు. పార్టీ నిర్మాణాన్ని గాలి కొదిలేసి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ క్యాడర్ను తప్పు పెట్టారని, రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గుచేటన్నారు. రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలు నిర్మించామని, వీటిని సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుందని త్రిమెన్ కమిటీ సూచించిందని మంత్రి రోజా గుర్తు చేశారు. తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం, అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. టీడీపీ అధినేత చంద్రబాబు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవం, మర్యాదలున్నా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతున్న మహాసేన రాజేష్ కు ఇచ్చిన టికెట్ ను వెంటనే రద్దు చేయాలని వైసీపీ సీనియర్ నాయకులు పిపి నారాయణరావు, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు వివి వామనరావు డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవుల సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల్లో బహుమతిస్తానని, అలాగే వారు విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తానని బహిరంగ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాసేన రాజేష్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ను కేటాయించడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లయిందన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి నాటి నుంచే నేటి వరకు ఒక్క బ్రాహ్మణుడికి కూడా టికెట్ ను ఇవ్వకపోవడం సరికదా, బ్రాహ్మణుల అమ్మాయిలను చాలా విచక్షణ రహితంగా అవమానించిన మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి నిలబెట్టడం అనేది బ్రాహ్మణులను తీవ్రంగా అవమానపరిచి కించపరిచినట్లు భావించినట్లు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆయన కోరారు. చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రాహ్మణ్ ఒక
వర్గం మీద దాడి చేయడం లేక బ్రాహ్మడు అనేవాడు అన్ని వర్గాలతోనూ అన్ని వర్ణాల వారితోనూ కలిసి బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా, బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాశాన రాజేష్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో అగ్రవర్ణాల మీద, అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్స్ను ఉద్దేశిస్తూ, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము ₹1,00,000 మేము ఇస్తాము, అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము, దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం, మీకు దుబాయ్లో మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాము అని చెప్పిన సందర్భంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు. దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడిని ఏమనుకోవాలి? నువ్వు బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వవు, కానీ అగ్రవర్ణాలని, పర్టికులర్గా బ్రాహ్మణుల్ని కించపరిచి మాట్లాడినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏమిటి? అంటే బ్రాహ్మణ జాతి పట్ల భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బీజేపీకో హటావో దేశంకో బచావోను నినాదంతో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సును గురువారం విశాఖలో నిర్వహించారు. ఈ సదస్సును అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ, మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఇంటికి పంపించాలని, గంగానది తీరాన ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓటమికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వరాజ్ పార్టీ అధినేత యుగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, కార్మిక వర్గంతో పాటు రైతాంగం బాగుపడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీలను మనం అధికారం కల్పించాలన్నారు. జయ భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలో సాకుగా చూపే కేంద్ర ప్రభుత్వం నేటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని, అసలు వాస్తవాలను పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజా కార్మిక రైతాంగ సంఘాల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈడీ కానీ ఇవన్నీ కూడా ఇవాళ పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ కూడా టార్గెట్ చేయడం జరిగింది. Said Dange, his chariot fell to the ground and he pointed. నుంచి వచ్చినటువంటి జొరాస్ట్రియన్ మతం, జూడో మతం, వీటన్నిటినీ కూడా ఆదరించి అభిమానించి కూడా వేరు ఉన్నా సరే ఇవాళ ఇండియా భావన అనేటువంటి దాన్ని రెస్టోర్ చేయడానికి మన ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఈ కూటమి, ఈ ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నటువంటి ముప్పుగా ఉన్నాయి. ఈ విధానాలను నిలువరించాలి. గడిచిన 10 ఏళ్ల కాలంలో 1% ఉన్న సంపన్నుల ఆస్తి 6 నుంచి 29% పెరిగింది. జీడిపిలో 90% వాటా అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక హోదా రాని ఆంధ్రప్రదేశ్, విభజన హామీలు ఏమాత్రం కూడా ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు అన్నది మనం ఆలోచించాలి. కాబట్టి విషయాలు పక్కన పెట్టి, ఇందాక యోగేంద్ర యాదవ్ గారు చక్కగా పెట్టారు, ముద్దా వర్సెస్ మోడీ. అంటే ఇష్యూ అంటే విషయం గురించి ఎవరు మాట్లాడలేదు కానీ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం అన్నది. కాబట్టి మనం అందరము చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి, విషయాలను ప్రజలకు చక్కగా వివరించాలి. ప్రత్యేక హోదా ఎందుకు రావట్లేదన్నది వివరించాలి. చలసాని శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు,
వారు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం. కానీ ఈ పార్టీలు మనకేం చెబుతున్నాయి? ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్నట్టుగా మనందరికీ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఎప్పుడు కూడా ముగిసిన అధ్యాయం కాదు. ఎందుకంటే పైనున్న ప్రభుత్వం ఏం చెబుతోందంటే 14వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని బ్యాన్ విధించారని వాళ్ళు చెబుతుంటే మన వాళ్ళు అంగీకరిస్తున్నారు దానికి. యాక్చువల్గా మీరు ఒక్కసారి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన పుస్తకం ఒకసారి చదివితే ఆయన 228వ పేజీలో పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ లో ఏమి రాశారంటే 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేదు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మనకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు. ఆయన 15వ స్ట్రోక్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డును కేజీహెచ్ లో ఏర్పాటు చేసినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి అశోక్ కుమార్ అన్నారు. గురువారం న్యూరాలజీ విభాగంలో 10 పడకలకు ప్రత్యేకంగా స్ట్రోక్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ అశోక్ కుమార్, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ గోపి, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజులు మాట్లాడుతూ స్ట్రోక్ తో ఇబ్బంది పడేవారు 3 గంటల్లోగా ఆసుపత్రికి వస్తే వారికి సకాలంలో ఖరీదైన ఇంజెక్షన్లు అందించి వైద్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎస్ ఆర్ఎంఓ డాక్టర్ లక్ష్మీ తులసి, ఏడి శ్రీనివాస్ కుమార్, పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ స్ట్రోక్ యూనిట్ అనేది ఇనాగ్రేట్ చేయడం అయింది. స్ట్రోక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్ ఆఫ్టర్ కోవిడ్ స్ట్రోక్ కేసెస్, ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్ కేసెస్ ఆర్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎవ్రీ 20 seconds we get a stroke patient. Every minute 3 stroke patients. Every hour 180 stroke patients. Every day 3,500 to 4,000 stroke patients. That is the magnitude of stroke. అంటే ప్రతి నిమిషంకి 3 గంటకి 200 మంది స్ట్రోక్ పేషెంట్స్ వస్తున్నారు. వీళ్ళలో చాలామంది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేక స్ట్రోక్ అంటే ఏంటి, స్ట్రోక్ ఎలా ట్రీట్ చేయాలి, థ్రోంబోలైసిస్, ఈ కాన్సెప్ట్ కోసం మేము ఈ స్ట్రోక్ యూనిట్ పెట్టడం జరిగింది. అంటే స్ట్రోక్ పేషెంట్స్ వితిన్ ఇస్కెమిక్ స్ట్రోక్ పేషెంట్స్ వితిన్ 4.5 అవర్స్లో వాళ్ళు రాగలిగితే, అంటే 3 అవర్స్లో వస్తే మిగతా 1.5 అవర్స్ మేము థ్రోంబోలైసిస్ చేస్తాం. ఆ కాన్సెప్ట్తో ఈ స్ట్రోక్ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. ఇవి చాలా పెద్ద మన సిటీస్లో ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో కూడా మేము స్టార్ట్ చేసాం. మా పీజీస్ రౌండ్ ది క్లాక్ ఇక్కడ ఉంటారు. సో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ వీ డూ టు ద ఉత్తరాంధ్ర పీపుల్. బికాజ్ స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు స్ట్రోక్ అంటే ఓన్లీ షుగరు, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్ స్ట్రోక్ వస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు స్ట్రోక్ రావడానికి గురక, స్ట్రెస్, నడక లేకపోవడం, ఫ్రూట్స్ తినకపోవడం, పొల్యూషన్, నోట్లో పుల్లు, ఇటువంటి కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా స్ట్రోక్ వస్తుందని తెలిసింది మనకి. సో ఇవన్నీ మేము డీటెయిల్గా స్టడీ చేసి ఈ స్ట్రోక్ని ట్రీట్ చేస్తాను ఇందుగా అందరికీ తెలియజేయడం అయింది. డాక్టర్ అశోక్ కుమార్ అండి, సూపరింటెండెంట్ కేజీహెచ్. ఇవాళ ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో మన స్ట్రోక్ యూనిట్ అంటే ఇప్పుడు పెరాలసిస్ వచ్చే ముందు స్ట్రోక్ లాగా వస్తుంది. ఆ తర్వాత పెరాలసిస్ అంటే చెయ్యి కాళ్ళు పడిపోవడం, మాట అది తేడా రావడం అది జరుగుతుంది. సో అది మనం ప్రివెంటివ్గా ఇప్పుడు మనకి ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు క్యాజువాలిటీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మెడిసిన్ డిపార్ట్మెంట్కి ఇప్పటి వరకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ స్ట్రోక్ యూనిట్ మన 6 bedded ఐసీయూ ఇది స్ట్రోక్ యూనిట్ అంటారు. ఈ స్ట్రోక్ యూనిట్కి కానీ మనం రాగలిగితే ఈ విండో పీరియడ్లో, అంటే ఏదైతే మనకి చాలా ప్రెషస్ టైం, దాన్ని మనం సేవ్ చేసి పేషెంట్స్ అందరికీ కూడా మనం ఈ బ్లడ్ క్లాట్నది నివారించడానికి, దానికి ట్రీట్ చేయడానికి వీలవుతుంది. సో ఇది చాలా మంచి పరిణామం. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ స్ట్రోక్ యూనిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇవాటికి ముహూర్తం కుదిరింది. దీనివల్ల తప్పకుండా మనం ఈ పేద ప్రజలకి చక్కని వైద్యం, స్ట్రోక్ పేషెంట్స్కి చక్కగా వైద్యం అందించడానికి అవుతుంది. ఇది సకాలంలో అందిస్తే పూర్తి రికవరీ కూడా అవడానికి అవకాశం ఉంది. ఇవాళ మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ అశోక్ కుమార్ గారితో కలిసి అండ్ డాక్టర్ గోపి, హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీతో కలిపి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ న్యూరాలజీ వార్డులో 6 bed ఐసీయూ స్పెసిఫిక్లీ ఫర్ స్ట్రోక్ యూనిట్ ఇవాళ స్టార్ట్ చేయడం
ఎంతో మంది పేదలకు ప్రాణదాత చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో బాధిత కుటుంబానికి అండగా నిలవగలుగుతున్నామని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందిస్తూ అత్యవసర పరిస్థితిలో ఉన్న 6 ఏళ్ల చిన్నారిని ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు ఎమ్మెల్యే వాసుపల్లి ముందుకొచ్చారు. 39వ వార్డుకు చెందిన జోయా మహమ్మద్ 6 ఏళ్ల చిన్నారికి తల్లిదండ్రులు వచ్చిన జబ్బు ఏంటో తెలియక తమకు ఉన్నదంతా అమ్ముకొని ఆసుపత్రికి కట్టారు. చివరికి చేసిందేమీ లేక స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆశ్రయించగా ఆయన గురువారం ఇంటికి వచ్చి 20,000 ఆర్థిక సాయం చేసి భరోసాను కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ చిన్నారి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఎంతో మంది పేదలకు ప్రాణదాత చేసిన జగనన్నపై ఉన్న నమ్మకంతో వారికి భరోసా కల్పించమన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఆ చిన్నారి పడుతున్న ఇబ్బంది పట్ల వారి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పర్యటిస్తా ఉన్నాము. పేదవాళ్ళు ఆరోగ్యం బాగలేక మంచాన్ని పడిన కుటుంబాల్ని ప్రతి వారంలో 3 రోజులు పర్యటిస్తూ ఉన్నాము. రోజుకొక 10-12 కుటుంబాలు చొప్పున వారానికి ఒక 30 కుటుంబాలని పరామర్శిస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా నాకు మొన్న మంగళవారం విజయవాడలో ఉండేటప్పుడు నఫీజ్ అని చెప్పేసి 39వ వార్డు ముస్లిం నాకు ఫోన్ చేశారు. చిన్నవాడు పాపం పెళ్ళైన 7-8 సంవత్సరాలు అయ్యింది అంతేనే. పుట్టిన పాప 6 సంవత్సరాలు, గ్రోత్ లేదు, బ్రెయిన్ గ్రోత్ లేదు, కంటి చూపు లేదు, అందరి పిల్లల్లా కూర్చోలేదు, అందరి పిల్లల్లాగా ఎదుగుదల కూడా లేదు, 24 గంటలు ఏడుస్తూ ఉంటుంది. అనేక మందులు వాడాము, అనేక డాక్టర్లు చూపించాము. నా జీతం అంతా కూడా అమ్మాయికే అయిపోతా ఉంది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంక నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు మీరు తప్ప నాకు ఇంకెవరు కూడా కనిపించట్లేదు సహాయానికి అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే ఏదో వస్తామని చెప్పి ఈరోజు లక్ష్మీవారం నాడు వారి ఇంటికేమో రావడం జరిగింది. నేను మా నాయకులు కొల్లి సింహాచలం గారు, మా ముజీబ్ ఖాన్ గారు, అలాగే షరీఫ్ గారు, అలాగే మన ఆదిల్ గారు, తర్వాత సబీరా బేగం గారు, ఇంకా ఇతర ముస్లిం నాయకులందరూ కూడా వచ్చాము. సలీం గారు, కొండంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే నేనేదో డబ్బులు ఇచ్చానని చెప్పేసి కాదు, ధైర్యం భరోసాని ఇవ్వగలిగాం. ఒక ఎమ్మెల్యే రాగానే ఇమ్మీడియట్గా ఒక సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను. సో ఆ యొక్క ఏదైతే టెస్టులు రాశారో, జెనెటిక్ టెస్ట్ రాశారో, ఇంకొక టెస్ట్ ఏదో రాశారు ఈఎన్సీజీ అని, దానికి ఆ టెస్టులు ఇమీడియట్గా కేజీహెచ్లో చేయించమని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి ఒక 20,000 రూపాయలేమో ధన సాయం చేయడం జరిగింది. రేపు సూపరింటెండెంట్ గారి నేను కూడా వెళ్తాను ఆ అమ్మాయితోటి. ఫర్దర్గా ఏ రకంగా ట్రీట్మెంట్ అందించాలి, అలాగే 15 నెల అవుతున్న ఖర్చుకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు తెలుసు కదా, ప్రాణదాత, ఎన్నో కుటుంబాలని, లక్షల కుటుంబాలను నిలిపినటువంటి మహానుభావుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నాకైతే పూర్తి భరోసా ఉంది. అందుకే వాళ్ళకి ఏమో ధైర్యం ఇచ్చాను. నేను అనకాపల్లిలో వస్తామన్నారు 8వ తారీఖుని, నేను తీసుకుని వెళ్తాను మీ పాపని. సీఎం గారి దగ్గర పెట్టిన సీఎం గారు డిసైడ్ చేస్తారు. ఫ్యూచర్ ఆఫ్ ద పాప సీఎం గారి చేతిలో పెట్టేద్దాం అని ఆ భరోసా ఇవ్వగానే చాలా ధైర్యం వచ్చింది, కొంత ధైర్యం వచ్చిందన్నమాట. అండ్ ఓపెన్ ఇయర్ ఈజ్ ద బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్ అంటారు. మనం ముందు చెవులారా వినాలి వాళ్ళ సమస్యని, వాళ్ళ కష్టాన్ని, కొంత ధైర్యం వస్తుందంట. అది ఇవ్వగలిగాం, చేస్తాం కూడా. ఆ భరోసా నాకు ఉంది, నేను చేయగలుగుతాం. ఇదేదో ఎలక్షన్ స్టంట్ ఏదో అని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి అంటారు అని చెప్పేసి నిరంతరం పనిచేస్తూ ఉంటాం, నిరంతరం ప్రజల సేవలో ఉంటాం. ఆ సేవ కోసమే మేమేమో పార్టీల్లో కూడా వచ్చాము. చాలామంది అడుగుతారు తెలుగుదేశం మారిపోయి ఎందుకు వచ్చారు వైఎస్ఆర్సీపీలో. నేనేమో చూసాను. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ, జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్న పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్కు జనసేన పార్టీ పంచకర్ల రమేష్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. పెందుర్తి మండలం జరిపోతులపాలెం గ్రామంలో స్థానిక జనసేన నేత గల్లా శ్రీనివాస్ ఇంటి ఇలవేల్పు శ్రీ పెను
గోకమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిలో జరిగిన ఉమ్మడి జెండా సభ వైకాపా గుండెల్లో రైళ్లు పరిగెడుతోందన్నారు. త్వరలో ఏర్పడేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ చాలా సరదాగా ఉత్సాహంగా ఉన్నారని ఆయన సరదా మరో 4 రోజుల్లో తీరిపోతుందని, పెందుర్తిలో పోటీ చేసేది తానే అని పరోక్షంగా చురకలంటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందుల వెంకటరమణ, ఒబ్బిన జనార్దన్, శ్రీకాంత్, పిల్ల జగన్మోహన్ పాత్రుడు, బలిరెడ్డి అప్పారావు, మోట్కూరి సన్యాసి నాయుడు, ఇల్లపు శ్రీనివాస్, రాపర్తి కిషోర్ నాయుడు, ఐతి సింహాచలం, బంటు శ్రీనివాస్, బుదిరెడ్ల ఈశ్వరరావు, ముత్త, అర్జున్, రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. నరవ ప్రాంతంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంత ప్రజలందరూ పూజించే తల్లిని దర్శించడం కోసం రావటం జరిగింది. ఆ తల్లి దీవెనలు ఈ ప్రాంత ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని కూడా తల్లి చల్లని దీవెనలతో, సుఖశాంతులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, రాబోయే 2 నెలల కాలంలో జరిగే జనరల్ ఎలక్షన్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, జనసేన తెలుగుదేశం కలిసిన ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని, ఆ దిశగా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర యువతకు కానీ, రైతుకు కానీ, అన్ని వర్గాల వారికి కూడా మేలు జరగాలి అని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో మంచి పరిపాలన, మంచి ప్రజాశ్రేయస్సు కోరే 2 వ్యక్తులు కలిసి నిర్మించే ప్రభుత్వం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ, మరి నిన్ననే ఆ కార్యక్రమం కూడా జరిగింది. ఎలక్షన్ శంకారం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న మొదలుపెట్టడం, దానికి జెండా అనే నామకరణంతో ఒక బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకి ఈ 2 పార్టీల కలయిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం జరిగే మేళ్ల గురించి కానీ, మంచి గురించి కానీ చాలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలని హెచ్పీఎస్ఎల్ విశాఖ కాంట్రాక్టు లేబర్ యూనియన్ సెక్రటరీ కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 1010 రోజులకు చేరుకున్నాయి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్షణమే మోడీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగం సంస్థల పరిరక్షణకై ప్రతి ఒక్కరు కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజున హెచ్పిసిఎల్ ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరపు నుంచి, విశాఖ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరపు నుంచి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చుంటున్నాం. నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ. నేను విశాఖ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సెక్రటరీని. ఇందులోనూ స్టీల్ ప్లాంట్కి సంఘభావం తెలియపరచడానికి ఈ రోజున ఈ నిరాహార దీక్షలో మేము కూర్చోవడం జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో, నిర్వస్తులు భూములు త్యాగాలు చేసి వాళ్ళు అనేక రకాలైనటువంటి పరిశ్రమ వస్తే మా పిల్లలందరూ బాగుపడతారో, వారసులు బాగుపడతారనే ఉద్దేశంతో ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి దాదాపు 8,000 మంది దాదాపు ఉద్యోగులు ఇచ్చారు. 16,000 మంది చిల్లర ఉంటే, వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ చూసుకుంటే అందరు రిటైర్మెంట్లు అయిపోతూ ఉంటే ఒక పక్క నుంచి దాదాపు ఇప్పుడు నిర్వస్తులు 4,000 మంది కూడా లేరు. అంటే దాదాపు 50% నిర్వస్తులు తగ్గిపోయారు. ఇంకో పక్క నుంచి అవుట్ సోర్సింగ్ పెరుగుతూ ఉంది. అవుట్ సోర్సింగ్లో పెరుగుతున్నటువంటి కనీస వేతనాలు ఏదైతే సోమనాథ్ కమిషన్ చెప్పింది 26,000 రూపాయలు కనీస వేతనాలు ఉండాలని చెప్పిందో, భారీ పరిశ్రమలో కూడా ఆ వేతనాలు చెల్లించట్లేదు. వాళ్ళు హక్కులను కాళ్ళు రాస్తూ, యువకుల యొక్క రక్తాన్ని పిండిస్తూ, ఎవరైతే పరిమిత ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పరిశ్రమలు చేస్తూ ఉన్నాయి.
ఈ రోజునే యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ గోపాలపట్నం ఆధ్వర్యంలో 3వ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గోపాలపట్నంలో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. గురువారం కార్యక్రమ వివరాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలు ఘన ప్రాంతంలో జరగడం ఎంతో అభినందనీయమని, ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న అధికారులు మంచి ఫలితాలను సాధించి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, 90 వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణదేవ్, బాక్సింగ్ అఫీషియల్ కమిటీ చైర్మన్ డి నాగేశ్వరరావు, దాడి రమేష్ నాయుడు, సత్యరాజు, అప్పారావు, బాబీ, కిరణ్ పాల్గొన్నారు. ఈ పోటీలు జరగబోతా ఉన్నాయి. స్టేట్ ఛాంపియన్షిప్స్గా అన్ని జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయి. ముఖ్యంగా బాక్సింగ్ అనేటువంటిది విశాఖపట్నంకి హబ్గా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారు. రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మంచి కోచెస్ కానీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వైజాగ్లో, గోపాలపట్నంలో కూడా మన హై స్కూల్లో చక్కగా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్న స్కూల్ ఏజ్ పిల్లలకి బాక్సింగ్ నేర్పించడం అనేది చూస్తున్నాం. సో వాళ్ళకు ఒక ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశం కలిగించాలి. ఇక్కడే ఆ పోటీల్లో పాల్గొంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ స్టేట్కి కానీ మళ్ళీ సీనియర్ గ్రూపుల్లో కూడా వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వారిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనేటువంటిది అన్ని క్రీడాంశాలకు కూడా ప్రయత్నం చేస్తుంటాయి. అందులో బాక్సింగ్ అనేటప్పటికి ఒక చాలా క్రేజీ ఈవెంట్. ముఖ్యంగా వైజాగ్ ప్లాట్ఫామ్గా చాలామంది మంచి ప్లేయర్స్ తయారయ్యారు. సో మన గోపాలపట్నం వేదికగా బాక్సర్స్ని తయారు చేసేటువంటి క్రమంలో ఇప్పుడు వాలంటరీగా కోచెస్ కూడా వాళ్ళకి తరఫీ. విశాఖలోని ఎంవిపి కాలనీ నమత కళాశాలలో దిశ 2024 పేరిట కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరై మేనేజ్మెంట్ స్కిల్స్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ప్రతి ఒక్క విద్యార్థి కోర్సు ప్రారంభం నుంచి మేనేజ్మెంట్ స్కిల్స్ పై పట్టుత్వం సాధించాలన్నారు. ఈ రంగంలో ఉన్న అపార ఉద్యోగ ఉపాధి అవకాశాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. For being here this morning in spite of your busy schedule. So I remember visiting your organization along with Vizag Chamber of Commerce, wherein we had an event like discarding the single-use plastic. All our NSS students of Samatha College were there in your campus, and we had wonderful time with very good presentations given by you at that point of time. Thank you so much for being here. And Professor Satish Ailavadi sir, who is always an inspiration for all of us, and faculty members of other institutions who have visited along with the students. You need to know how you are going to set your disa. Without keeping a direction, we cannot waste our efforts. All of our efforts, resources must be channeled towards a common goal, that is management. It is as simple as that. How you are going to plan, organize, control, direct, lead, communicate, budget, review, all these are important functions of management. All of you believe that by listening to lectures, writing examinations, taking degree, BBA or MBA or BCom or MCom, you are qualified. Educationally you are qualified, not professionally. You can regard yourself professionally qualified only when you know whatever knowledge that you acquired, how can it be converted into a skill.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా దక్కిన 24 సీట్లు కూడా గెలవలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయారన్నారు. నేను సంపాదించిన డబ్బు అంతా పార్టీకి పెట్టానని గొప్పలు చెప్తున్న పవన్ కళ్యాణ్ ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వారు డబ్బులు పెడతారని, తాను కూడా 500 కోట్లు రాజకీయ భవిష్యత్తు కోసం ఖర్చు చేశానన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలను కనీసం గుర్తించకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం జగన్ అని ఎమ్మెల్యే వాసుపల్లి ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక వీధి రౌడీలా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక గుండా మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో గ్యాంగ్ రైడర్ సినిమాలు ఇలాంటివి గ్యాంగ్స్టర్స్ మాట్లాడతారు, ఆ హీరోకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తుంటారు అన్నమాట. ఒక స్టేట్స్మెన్ అంటే ఎలా మాట్లాడాలి? భారతదేశం ఎంతోమంది భారత రత్నాలు ఇచ్చింది. ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చూడండి ఆ లీడర్షిప్. పివి నరసింహారావు గారు మొన్నే భారతరత్న తీసుకున్నారు. వాజ్పేయి గారు. పార్టీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ మెచ్చుకుంటారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఏ పార్టీ అయినా సరే పొలిటికల్ స్పెక్ట్రంలో అందరూ మెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఏమండి, అది స్టేట్స్మెన్ అంటారన్నమాట. మచ్చుకైనా సరే పవన్ కళ్యాణ్ కనిపించిందా? ఈజ్ నాట్ ఏ లీడర్, అన్ఫిట్ లీడర్. నీకు 24 సీట్లు, మీ 20 సీట్లు మీ పాకెట్లో వేసేసుకున్నాం. 24 నీకు తెలిసిపోయింది. నీ యొక్క స్టేజ్ ఏంటంటే 24 కూడా గెలవలేనని చెప్పి నువ్వే సరెండర్ అయిపోయావు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు కూడా నువ్వు గెలలేవులే, ఎందుకులే అని చెప్పేసి అనేస్తే నీ దగ్గర లీడర్షిప్ కూడా లేదు కదా. పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరున్నారు? హూ ఇస్ ద సెకండ్ లీడర్? వ్యాక్యూమ్ కనిపిస్తుంది. నాదెల్లా వ్యాక్యూమ్ అది బాగానా. ఆ తర్వాత ఇంకెవ్వరు కనిపించరు, అది వ్యాక్యూమ్ అంతేనే. మనం కొనతాళ్ళు వెళ్ళలేకపోతే పార్టీలోకి టికెటే లేదు. మరి 10 సంవత్సరాలు మోసిన జెండా మోసిన వాళ్ళకి నువ్వేం చూపావు? నీ వెనకాల ముడ్డు చూపించావు అంతే కదా. కొనతాళ్ళు వచ్చాడనే టికెట్ ఇచ్చేస్తావు నువ్వు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో అత్యధిక ఓటు బ్యాంకున్న యాదవులకు అత్యధిక సీట్లు ఆయా రాజకీయ పార్టీలు కేటాయించాలని ఉత్తరాంధ్ర యాదవ్ సంఘం ప్రతినిధులు ఉమ్మి సన్యాసిరావు అన్నారు. గురువారం విశాఖలో సవేరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర యాదవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖలోని కీలకమైన స్థానాల్లో యాదవులు అధికంగా ఉన్నారని, ఆయా ప్రాంతాల్లో పోటీలో ఉన్న వారికి ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి సీట్లు కేటాయిస్తుందో వారికే మా సంపూర్ణ మద్దతు తెలియజేశామన్నారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు యాదవుల అభ్యున్నతికి విధిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంక్షేమ సంఘం సభ్యులు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా అసలు వాళ్ళకి పత్రికా ముఖ్యంగా అసలు ఈ రాబోయే యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, యాదవ్ జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై యాదవ్, జై యాదవ్. అయితే కొన్ని పార్టీలు చూసుకుంటే 83 నుండి పార్టీ విమర్శనని కాదు, తెలుగుదేశం కూడా ఎంతో వాడుకున్నది. కానీ శ్రీకాకుళం జిల్లాలో అయితేనే ఏ రోజు గుర్తించి యాదవులకి ఓ టికెట్ కానీ ఏ రోజు కేటాయించలేదు. ఇప్పుడు 3 జిల్లాలు అనకాపల్లి చూసుకుంటా ఇంచుమించు 12 లక్షల జనాభా ఉంది కొలుమేది. మరి ఇప్పుడు ఇచ్చే శ్రీకాకుళంలో విమర్శనని కాకపోతే కాపు కానీ కాళింగ కానీ అన్ని కులాల్లో గుర్తించి 3-4 టికెట్లు ఇస్తున్నారు. యాదవులకి ఈసారి కూడా ఒక టికెట్ కూడా కేటాయించలేదు. కాబట్టి అందరికీ న్యాయం చేయాలి. చేసేటప్పుడు ఆ కులం విశాఖలో అతి పురాతనమైన ఆలయమైన శ్రీ కోదండ రామాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. 38వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సంఖాబత్తుల సన్యాసిరావు, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, టీఎల్పీ లీడర్
వెహారా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈవో నీలిమ, ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ సమక్షంలో ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కోసూరు వాసు, వల్లి శ్రీనివాసరావు, కాకి పద్మ, వస్పల రవాణా మరియు టి లక్ష్మి, శీలదేవి మరియు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు సనపల రోహిణి మాట్లాడుతూ వైసీపీకి వెన్నుముక్కగా నిలిచే విశ్వ బ్రాహ్మణుల నలుగురికి చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి మారోజు శ్రీనివాస్, శ్రీ ఎంబర్ మొన్నారం ఆలయానికి టేకి ప్రసాద్, శ్రీ గరుడ జగన్నాయకులు చావుల్ట్రీకి కడియం ప్రసాద్ మరియు ప్రస్తుతం కోసూరు వాసు చైర్మన్లుగా నియమితులయ్యారని వెల్లడించారు. భక్తులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇక్కడే రామాలయ ప్రతిష్టను కూడా మరింత పెంచాలన్నారు. మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారంతో ఈ యొక్క కోదండ రామాలయం ప్రతిష్టని మరింత 4 దిశలా పెంచుతారని చెప్పి భక్తుల్ని ఎక్కువగా ఈ ఆలయానికి రప్పించే దిశగా ముందుకు తీసుకొని వెళ్తారని, ఏ ఆలయమైనా సరే వచ్చిన భక్తులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది భక్తులు వస్తే అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎందుకంటే ఇది 38వ వార్డు, ఎక్కువగా సరాబులు నివసించే విశ్వబ్రాహ్మణులు నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికిలో ఉండే ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా ఆ విశ్వబ్రాహ్మణుల యొక్క చైర్మన్లే ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఆలోచనతో ఏమో ముందుకు సాగుతా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ సీతారామాలయం దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులందరూ ప్రమాణ స్వీకారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలానే ఈ ఆలయ యొక్క ఈవో గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిన కార్యక్రమంలో మా శ్రీమతికి సనపల రోహిణి గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్టకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఆ గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ యొక్క ఆలయ ప్రతిష్టకు మా అంత అభివృద్ధికి మా అంత కృషి చేస్తామని తెలుపుకోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే స్థానిక శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రోహిణి సనపల రోహిణి అండి, రవీంద్ర బార్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మొదలుసారి. విశాఖలో రుషికొండ భవనాలు ప్రారంభించిన మంత్రి రోజా, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు. రాజేష్ మహాసేనకు తక్షణమే టీడీపీ సీటు రద్దు చేయాలి, విశాఖ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక డిమాండ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, అఖిలపక్ష సంఘాల నాయకులు ఐక్య తీర్మానం, పలు పార్టీ నేతల డిమాండ్. కేజీహెచ్ లో స్ట్రోక్ యూనిట్ ప్రారంభం, రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా సూపరింటెండెంట్ అశోక్ కుమార్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.